మత్తయి సువార్తలో 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొచ్చున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేయుదును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగునని ప్రభువు చెప్పారు. ఆ మాటలు మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ప్రభువు ప్రార్థన చేయడానికి గురించి నేర్పించినట్టుగా మనం చూస్తాం. ఆ ప్రార్థనలో మరి ఎలాగో ప్రార్థన చేయాలో ఆ సంగతులు తెలియజేశారు. తరువాత మనం గమనించినట్లయితే ఆయన ఉపవాసాన్ని గురించి కూడా చెప్పినట్టుగా మనం చూస్తాం. ఉపవాసాన్ని గురించి కూడా మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాకుండా మరొక సంగతి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 34వ వచనం వరకు చదువుకుందాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, అక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయు, దొంగలు కన్నం వేసి దొంగిలును. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటయును తుప్పైనను దాన్ని తినివేయు, దొంగలు కన్నం వేసి దొంగిలను. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహముల గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వల్ల తమ ఎత్తు మోరుడు ఎక్కువ చేసుకోగలడు? వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడదు. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. రేపటిని గూర్చి చింతింపకడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏ నాటి కీడు ఆనాటికి చాలును. దేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించుగాక. చిన్నవాడు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ప్రేమ స్వరూపి, వందనాలు, స్తుతులు, స్తోత్రము. ఆయన జీవం కలిగిన మాటలు నాయన మా తండ్రి మేము చదువుకున్నాం. మమ్మల్ని ప్రేమించి మా బ్రతుకులో నాయన మా తండ్రి క్షేమం పొందాలని, మా మేలు కొరకై మీరు రాయించిన మాటలు, మా ప్రభు పలికిన మాటలు ఆయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నాయి, మా బ్రతుకులో క్షేమం అనిపిస్తున్నాయి. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. వీళ్ళందరూ దీవించండి. మీ
బిడ్డల కుటుంబాలన్నింటిలో కావలసిన మీ కృపను పెంచండి. ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో ప్రతి అవసరం నాకు తెలుసు నాయన. మా దేవ మా తల్లి మీ మాటలు మా హృదయంలో నాయన మా తల్లి భద్రపరుచుకొని వాక్యానుసారంగా మా బ్రతుకులు దిద్దుకుంటూ నాయన మీకు మహిమకరంగా బ్రతకడానికి మీ కృపను పెంచమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. పరిచర్యలతో చోటుకు దాసుని మా దీవించండి. పరిచర్యలు బలపరచని క్షేమంగా నడిపించండి. మా తండ్రి మా నాయన మా దేవ మరి మీ మాటలు మేము ధ్యానించినట్టుగా మీ ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తాను. నిలబడి నేనైతే బలహీనలో శక్తి లేని వాడు కానీ మీ కృపను బట్టి నిలిపిన దేవా మీకు వందనాలు. మీ కృపను బలపరిచి మా అందరికి మేలుకరంగా మీ మాటలు పంచిపెట్టుమని మమ్మల్ని దీవించమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకోండి. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున స్తోత్రం చేయించి ప్రార్థిస్తున్నాం పరమతండ్రి. ఆమేన్. పిల్లరా ప్రభునామనందరికీ వందనాలు. మనం చదివిన ఈ మాటలు మనము గమనించినట్లయితే ప్రభువు నేర్పించేవాడుగా ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క నేర్చుకునే వరకు మనిషి ప్రయాసలోనే ఉంటాడు. అందుకే అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి కలుగుతుందని చెప్పాడు. ఆయన నేర్పించేవాడుగా ఉన్నాడు కనుక మనం నేర్చుకోవలసిన వారుగా ఉన్నాం. మనం నేర్చుకుంటున్నామా లేదా నేర్చుకోకపోతే మనము ప్రయాసలోనే ఉండేవారుగా ఉంటాం అని ఎవరు చెప్తూ ఉన్నారు? మన ప్రభువే చెప్తూ ఉన్నాడు. మన సృష్టించిన సృష్టికర్త చెప్తూ ఉన్నాడు. మనం ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగివచ్చి మన కొరకై తన ప్రాణాలనే దారపోసినటువంటి మన ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క నేర్చుకోమంటూ ఉన్నాడు. ఆయన కాడి ఎత్తుకొని ఆయన యొక్క నేర్చుకోమంటూ ఉన్నాడు. మనం నేర్చుకునేవారుగా ఉంటే ఆయన నేర్పిస్తాడు. ఆయన దగ్గర నేర్చుకుంటే మనం ధన్యులం, మనం విశ్రాంతి కలిగిన వారుగా ఉంటాం, మనం దీవించబడతాం, మనం అనేకులకు దీవెనకరంగా నిలవగలుగుతాం. ఆయన అనేక సంగతులు నేర్పుతూ ఉన్నాడు అనే సంగతి మనం చూసాం. గతంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రప్రథమంగా నేర్చుకోమని చెప్పిన సంగతి బైబిల్లో ఏముందని నేర్చుకున్నాం? మొదటిగా బైబిల్లో మనుషులు నేర్చుకోవాల్సిన సంగతి ఏమిటని చెప్పాం? ఏమని చెప్పాం? గట్టిగా చెప్పండి. దేవునికి భయపడటం నేర్చుకోవాలి. దేవునికి భయపడటం నేర్చుకోవాలి. ఎందుకు మొట్టమొదటిగా అది చెప్పాడంటే, మనిషికి దేవునికి భయపడగే పాపం చేస్తాడు. దేవునికి భయపడన కారణంగానే తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. దేవుని భయము కలిగిన వాడు ఏం చేస్తాడంటే, నేను ఎలాగో దేవునికి విరోధంగా పాపం చేస్తాను అని అనుకుంటాడు. ఎలాగో చేయగలను? నన్ను సృష్టించిన వాడు, నన్ను పోషిస్తున్నవాడు, నా కొరకే ప్రాణం అర్పించినటువంటి వాడు, ఆయనకు విరోధంగా నేను ఎలాగ పాపం చేయ అని ఆలోచించేవాడుగా, భయపడేవాడుగా ఉంటాడు. తనను తాను భద్రం చేసుకునేవాడుగా ఉంటాడు. అయితే అనేక సంగతులు ఆయన నేర్పించేవాడుగా ఉన్నాడు. కానీ మనం నేర్చుకుంటున్నామా లేదా అనేది ఆలోచించాలి. నేర్చుకోవాలి అంటే ఎలా నేర్చుకోగలుగుతాం? దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అయ్యా, ఈ సంగతి నాకు లోపంగా ఉంది, ఈ విషయంలో నేను లోటు కలిగిన వాడుగా ఉన్నాను, ఈ విషయంలో నేను నీ ఉద్దేశ ప్రకారంగా నేను ప్రవర్తించట్లేదు, నీవు కోరుకున్నట్టుగా నేను లేదు, నీవు ఆశించిన రీతిలో నేను లేదని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన నేర్పించేవాడుగా ఉంటాడు. దానికోసం ఇక్కడ మనం చూస్తాం, ఉపవాసం చేయమన్నాడు కదా. ఉపవాసం చేసే సంగతి చెప్పాడు. ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసి ప్రార్థన చేయాలి. దేని కొరకు ఉపవాసం చేయాలి అంటే, ఈ లోకంలో ఉన్న ఏదో సంగతుల కోసం కాదు, కానీ దేవుడు కోరిన విధంగా మన బ్రతుకు ఉండేటట్లుగా
మనము ఆశించి దాని కొరకు ప్రార్థన చేసినట్లయితే అది మనకి ఎంతో దీవెన అని మనం గమనిస్తాం. సొలొమోను భక్తుడు చేసిన ప్రార్థన మనకు తెలుసు కదా. ఆయన ప్రార్థన చేశాడు, సొలొమోనా నీకు ఏం కావాలో కోరుకో అంటే ఆయన అన్నాడు, అయ్యా నీవు నన్ను రాజుగా చేశావు, నేను బాలుడను, నాకు శక్తి చాలదు. మరి ఈ యొక్క గొప్ప రాజ్యాన్ని నడిపించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, నీ బిడ్డలకు సేవ చేయడానికి కావలసిన జ్ఞానాన్ని నాకు దయచేయి అన్నాడు. అది దేవునికి ఇష్టమైంది. అయితే దేవుడు అన్నాడు, దేవుడు ఐశ్వర్యాన్నైనా ఘనతనైనా శత్రువుల ప్రాణాన్నైనా అడగలేదు, కానీ జ్ఞానాన్ని కోరుకున్నావు కాబట్టి జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తున్నాను అన్నాడు. సొలొమోను ఏమి కోరుకున్నాడంటే దేవుని చిత్తానుసారంగా తాను జీవించాలి, తనకు అప్పగించబడినటువంటి పనిని నెరవేర్చాలి అని కోరుకున్నాడు. ఆ కారణంగా దేవుడు దాన్ని ఇవ్వటమే కాదు, దానితో పాటుగా అతనికి ఎంతో ఘనత ఇచ్చాడు, ఎంతో ఐశ్వర్యం ఇచ్చాడు. ఎంతో ఆ జ్ఞానము సామాన్యమైన జ్ఞానము కాదు. అతని వంటి వాడు మరెవరు కూడా భూమి మీద లేరు. మన ప్రభువుని యేసుక్రీస్తు వారు తరువాత జ్ఞానము కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడంటే జ్ఞాని అయినటువంటి సొలొమోనే అని మనం చూస్తున్నాం. అయితే మనం అలా కోరుకోవలసిన వారుగా, ప్రభు దగ్గర నేర్చుకోవలసిన వారుగా ఉన్నాం. ఇక్కడ మనం చదివినటువంటి మాటల్లో మనం గమనించినట్లయితే ఆ మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ప్రభు చెప్తున్న మాటలు గమనించండి. 19వ వచనం నుంచి మనం చూస్తే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. ఈ మాటలో మనం గమనించినట్లయితే ప్రభు చెప్తూ ఉన్నాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అన్నారు. ధనం కూర్చుకోవాలా వద్దా? కూర్చుకోవాలా వద్దా? కూర్చుకోమంటున్నాడా, కూర్చుకోవద్దా అంటున్నాడా? వద్దు అంటున్నాడా, కూర్చుకోమంటున్నాడా? ధనం కూర్చుకోవద్దు అంటున్నా, మీ కొరకు ధనం కూర్చుకోవద్దు అంటున్నాడు. గమనించాలి, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు అన్నాడు. ధనం లేకుండా ఏం పని కాదు కదా. మనం బ్రతకడానికి ధనం కష్టపడి పని చేయాలి కదా. పని చేయకుండా ఎవడు భోజనం చేయొద్దు అన్నాడు. కష్టపడకుండా జీతం రాదు కదా. కష్టపడకుండా మనం తినలేము, కుటుంబాన్ని పోషించుకోలేము, మరి ఇతరులకు ఇవ్వలేము. ధనము కావాలి, కానీ మీ కొరకు ధనము కూర్చుకోవద్దు అంటున్నాడు. ధనము మీ కొరకు కూర్చుకోవద్దు కదా. మనకు తెలుసు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఎంత గొప్ప ధనవంతుడో మనకు తెలుసు కదా. దావీదు ఎంత గొప్ప ధనవంతుడో మనకు తెలుసు. యోబు భక్తుడు ఎంత గొప్ప ధనవంతుడో మనకు తెలుసు. వారు ధనవంతులే, కానీ వారు తమ కొరకు ధనము కూర్చుకున్న వారు కాదు, లేక ధనం మీద నమ్మకం ఉంచిన వాళ్ళు కాదు, ధనం వెంట పోయిన వాళ్ళు కాదు. ధనము తమ కొరకు ధనాన్ని కూర్చుకున్న వాళ్ళుగా వారు లేరు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు అన్నాడు. చూడండి, లూకాసు వార్తలో మనం గమనించినట్లయితే అక్కడ ముగ్గురు ధనవంతులు మనకు కనబడతారు. లూకాసు వార్తలో 12వ అధ్యాయము 15వ వచనం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం నుంచి లూకాసు వార్త 12:15 నుంచి చదువుదాం. చూడండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిపి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు.
ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలా చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునని అనుకొనెను. అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగునే ఉండునని చెప్పాను. దీనిలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక ధనవంతుడు కనబడుతున్నాడు. ఆ ధనవంతుడు పంట సమృద్ధిగా పండింది. అప్పటికే ధనవంతుడు, ఆస్తి సమృద్ధిగా పండింది. మరి కట్టించినటువంటి కొట్లు ఆహారాన్ని భద్రపరచడానికి సరిపోయేవిగా లేవు. అతను అంటున్నాడు, సమృద్ధిగా పండింది కాబట్టి ఇక కొట్లు ఇప్పించి పెద్దవిగా కట్టిస్తాను, అంతా కూర్చుకుంటాను, కూర్చుకున్న తర్వాత ఏం చేస్తా, తన ప్రాణంతో చెప్పుకుంటా అన్నాడు. ఏమని చెప్పుకుంటాడంట? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము కదా, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అన్నారు. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది కాబట్టి తిను, తాగు, సంతోషించు అని చెబుదామనుకున్నాడంట. ఈ సమకూర్పు, ఈ ఆస్తి ఎవరి కోసం? తన కోసం. ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే ధన సమకూర్చుకొని వాడు అలాగునే ఉండును అన్నాడు. తనకి ఎంతో సమృద్ధి కలిగింది. ఎవరిచ్చాడు? దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇవ్వకుండా ఎవరు ధనవంతుడు కాలేదు కదా. దేవుడు ఇస్తేనే ఎవరైనా పొందుకోగలుగుతారు. అయితే విస్తారంగా ధనం వచ్చింది, కానీ ఇంత నాకు సమృద్ధి కలిగింది కదా, ఏదైనా మంచి పని చేద్దాం, ఎవరన్నా పేదవాడు ఉన్నాడేమో మనకి ఏమన్నా సాయం చేద్దాం, 10 మందికి ఉపయోగపడేది ఏదన్నా చేద్దాం అని ఆలోచించిన వాడు కాదు. కానీ తన ప్రాణంలో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, తినుము, తాగము, సుఖించు. కనీసం ఇంటి వాళ్ళ గురించి ఆలోచించాడో లేదు. ఇక్కడైతే అది కూడా కనపడుతుంది. ఇంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించినట్టుగా కనపడుతుంది. నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు, అనేక సంవత్సరాలకి సరిపడా సమృద్ధిగా నీకు సమకూర్చబడింది అన్నాడు. దేవుడు అన్నాడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నీవు సంపాదించినవి ఎవరి అవుతుంది అన్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవరి అవునని అతనితో. దీంట్లో మనం గమనిస్తూ ఉన్నాం, సంపాదన అనేది ఇక్కడ ఒక మాట ఉపయోగించాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక అనే మాట. అనగా ధనవంతుడు కావచ్చు, కానీ దేవుని చిత్తానుసారమైన ధనవంతుడుగా ఉండాలి. ఫిలోమోను మనం చూస్తాం, గొప్ప ఆస్తిపరుడు, కానీ స్వార్థపరుడు కాదు. మరొక ధనవంతుడు కూడా మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్తలో 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ ఒక ధనవంతుడు కనబడుతున్నాడు. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెడు. అంతేగాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి కట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి
తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుండే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ అందకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పారు. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవల్లని నేను వేడుకొంచున్నాను. అందుకు అబ్రాహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవల్లని అతడు చెప్పగా, అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పారు. ఈ వాక్య భాగంలో మనం గమనించండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ మరొక ధనవంతుని గురించి చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ధనవంతుడు ఎలాంటి వాడు అంటే ఊదా రంగు వస్త్రములు, ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుతుండేవాడు. ప్రతి దినము బహుగా సుఖపడుతుండేవాడు. ఎలా సుఖపడేవాడు అంటే 25వ వచనం అన్నాడు, అబ్రహాము చెబుతూ అన్నాడు, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. తనకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు, ఇష్టం వచ్చినట్టుగా సుఖాన్ని అనుభవించాడు. ఎంతో విలువైనటువంటి వస్త్రాలు ధరించిన వాడుగా ఉన్నాడు. ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడు. ఆయనకు కూడా సువార్త చెప్పబడింది, ఆయనకు కూడా దేవుని వాక్యం ప్రకటించబడింది. కానీ దేవుని వాక్యానికి చోటించిన వాడుగా లేడు. మారు మనసు పొందాలి అని చెప్పారు. అయ్యా, నీ మారు మనసు పొందాలి, దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకాలి. నీ ఇష్ట ప్రకారం బ్రతికితే ధనం ఉంది కదా, నీ ధనాన్ని నమ్ముకొని నీ ఇష్ట ప్రకారంగా బ్రతికితే నీవు నాశనానికి వెళ్ళిపోతావు అని మారు మనసు ముందు దేవునికి ఇష్టమైనట్టుగా నీ బ్రతుకు మార్చుకోమని ప్రకటన చేయబడింది. కానీ బ్రతుకు మార్చుకున్నవాడు కాదు, మనసు మార్చుకున్నవాడు కాదు. అక్కడ జ్ఞాపకం వచ్చింది, వాళ్ళు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. అయ్యా, మరి లాజరును పంపించు, నేను చాలా యాతన పడుతూ ఉన్నా, అగ్ని జ్వాలలో యాతన పడుతూ ఉన్నాను. నాలుగు మీద ఒక వేలు, తన వేలు కొలతో ఒక చుక్క నీరు వేయమని దానికోసం పంపించమంటున్నాడు. ఎవరిని? లాజరుని. ఎవరి లాజరు అంటే తన ఇంటి ముందు పడి ఉన్నవాడు, అనారోగ్యంతో పడి ఉన్నవాడు. అతని బల మీద నుంచి పడే రొట్టె ముక్కల చేత ఆకలి తీర్చ కొనవల్లని ఆశపడను. అంటే ఆశపడ్డాడు కానీ ఇచ్చాడా? ఇచ్చినట్టు కూడా అక్కడ ఏం కనబడలేదు. ఆ కింద పడే రొట్టె మొక్కలు కూడా ఇచ్చాడో లేదో అక్కడ కనపడటం లేదు. వాళ్ళు ఆశపడను అనే మాట. లాజరు ఎంతో దీనమైనటువంటి పరిస్థితుల్లో, దరిద్రమైనటువంటి పరిస్థితులు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ దేవునికి ఇష్టమైనట్టుగా మనసు కలిగిన వాడుగా ఉన్నాడు, మారు మనసు కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని భయము కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకున్న వాడుగా ఉన్నాడు. అందుకే అతడు చనిపోగానే దేవదూతలు వచ్చి ఆ లాజరుని మరి అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ కొనిపోయారని మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుడైతే చాలా భయంకరమైన వేదంలో ఉన్నాడు, యాతనలో ఉన్నాడు, అజ్ఞానంలో యాతన పడుతూ ఉన్నాడు. జీవితంలో ఎంతో గొప్పగా జీవిస్తున్నాను అనుకున్నాడు, నాకేం తక్కువ అనుకున్నాడు.
నా వస్త్రధారణ ఎంత చక్కగా ఉందో అనుకున్నాడు. తనకున్నటువంటి ధనము భోగభాగ్యాలు ఎంతో గొప్పవి, నాకేం తిరిగిలేదు అనుకున్నాడు. కానీ దేవుని మాటలు నిర్లక్ష్య పెట్టిన వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టిన వాడుగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది, కానీ అప్పటికే సమయం అయిపోయింది. అంటున్నాడు, అయ్యా అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, లాజరును పంపించి అక్కడికి. లాజరును పంపించినట్లయితే వారు మారు మనసు పొందుతారు, వాళ్ళు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. మాటలు గమనిస్తున్నట్టుగా ఆ వేదన ఎంత భయంకరమైనదో మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఉండగానే మనిషి మారు మనసు పొందాలి, పాపక్షమాపణం పొందాలి. ఈ లోకంలో మనకి ధనముందులే, ఆస్తిపాస్తులు ఉన్నాయిలే అని ప్రభువుని నమ్ముకోకుండా ఈ లోకంలో ఉన్న ధనాన్ని నమ్ముకుని అలాగే వెళుతున్నామేమో. జాగ్రత్త, ఒక దినాన ఈ లోకాన్ని విడిచిన వెంటనే ఈ ధనవంతుడు అని ఆ యొక్క నరక యాతన అనుభవించవలసి, అగ్ని జ్వాలలో యాతన పడేటువంటి పరిస్థితి. ఇక్కడైతే తనకిష్టమైనట్టుగా బహుగా సుఖపడిన వాడుగా ఉన్నాడు, కానీ అక్కడికి వెళ్తే తన నాలుక చలార్చుకోవడానికి ఒక్క చుక్క నీరు కోసం ఎంతగానో వేదన పడుతూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు, కానీ దొరకనటువంటి పరిస్థితి మనం కనిపిస్తున్నాం. కనుక జాగ్రత్త వహించవలసిన వారు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. మరొక ధనవంతుడు కూడా మనం చూడగలుగుతారు. లూకాసు వార్తలోనే 19వ అధ్యాయంలో చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనించినట్లయితే, ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండట వల్ల చూడలేకపోయిన. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుని, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుల యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుక్కొని, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, ఆస్తిలో సగం ఎదలికిస్తున్నాను, నేను ఎవరి అంతనైనా అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పారు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, నశించిన దాన్ని వెలికి రక్షించినది మనిషి కుమారుడు వచ్చినని చెప్పారు. అతనితో ఈ మాట మనం గమనించినప్పుడు ఇక్కడ మరొక ధనవంతుడు ఉన్నాడు. ఇతడు కూడా మరి మనం గమనిస్తూ ఉన్నాం. వారందరూ అంటూ ఉన్నారు, యేసు ప్రభువారు ఆయన ఇంటికి వెళ్తే పాపి అయిన మనిషి కింద బస చేయ వెళ్ళాడు యేసు ప్రభు అని చాలా సనుకుంటున్నారంటే ఆయన జీవితం ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఎంతో పాపి అయిన మనుషుడిగా కనబడుతూ ఉన్నాడు. సుంకపు గుత్తదారుడుగా అనగా ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. అన్యాయంగా ఎంతో సంపాదించిన వాడుగా ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, ఎవరి యొక్క అన్యాయంగా తీసుకున్నామో వానికి 4 అంతలు ఇస్తా అంటున్నాడు. ఇగో నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను అన్నాడు. దీనిలో మనం గమనించేటువంటి మాట, అతడు మారు మనసు పొందినవాడుగా ఉన్నాడు. ధనాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో గమనించిన వాడుగా ఉన్నాడు. ధనాన్ని మనము ఈ లోకంలో మన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి కాదు, మన కొరకే కాదు, మనం సంపాదించింది మన కొరకే, దేవుడు అనిపించేది మన కొరకే కాదు, మనం మనకిష్టం వచ్చినట్టుగా బ్రతకాలని కాదు, స్వార్థపరులుగా బ్రతకాలని కాదు. మనం గమనించాలి. ఇక్కడ ఆ భక్తుడు మరి ఆ యొక్క జక్కయ్య మారు మనసు పొందిన వాడుగా ఉన్నాడు. అతను కూడా గొప్ప ధనవంతుడే, కానీ అన్యాయస్తుడు కూడా, కానీ అయితే దేవుని మాటలు తెలుసుకున్న వాడుగా ఉన్నాడు. ప్రభువును గురించి విన్నాడు, ఆయన బోధన విన్నాడు, ఆయనను చేర్చుకోవటానికి, ఆయనను చూడాలని ఆశపడిన వాడుగా ఉన్నాడు. ఆ గొప్ప ధనవంతుడు, కానీ
ఆయన మేడి చెట్టు ఎక్కాడు. ధనవంతుడు ప్రభువు వస్తూ ఉంటే యేసు ప్రభు వారి మార్గాన్ని వస్తున్నాడు అనగానే ఆయన ఏం చేశాడంటే ప్రభుని ఎలాగైనా నేను చూడాలి, ఆయన ఎంతో గొప్పవాడిగా ఉన్నాడు, ఆయన మాటలు ఎంతో గొప్పగా నేను వింటూ ఉన్నాను, ఆయన ఎవరో చూడాలి అనుకున్నాడు. ఆయన చెప్పినట్టుగా బ్రతకాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాడు. ప్రభు అతన్ని దర్శించాడు. ఆ చోటికి వచ్చి జక్కయ్య త్వరగా దిగి అన్నాడు. సంతోషముతో చేర్చుకున్నాడు. త్వరగా దిగి సంతోషముతో ప్రభువుని చేర్చుకున్నాడు. తన జీవితంలో గొప్ప మార్పుని చూస్తూ ఉన్నాం. అయితే అలాంటి మార్పు లేకుండా ఉన్నటువంటి వారు ఏమయ్యారో మనం చూస్తూ ఉన్నాం. నరకానికి వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే జక్కయ్య మార్పు పొందిన వాడుగా ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటున్నాడు. రక్షణ మరి వచ్చింది. అతడు మారు మనసు పొందాడు. తన జీవితంలో తన ధనాన్ని ఎలా వినియోగించాలో తెలుసుకున్నాడు. అక్కడ ప్రభు చెప్పినట్టుగా కనబడటం లేదు కదా. ప్రభు మరి నువ్వు ఇలా చేసావు అలా చేసావు కాబట్టి ఇచ్చేయని చెప్పినట్టుగా మనకు కనబడటం లేదు. కానీ అప్పటికే దేవుని ప్రభు యొక్క బోధలు విన్నవాడుగా ఉన్నాడు. ఆయన గురించిన సమాచారం విన్నాడు. ఆయన ఏం చెప్తూ ఉన్నాడో విన్నాడు. వెంటనే లోబడిన వాడుగా ఉన్నాడు, సరిచేసుకున్న వాడుగా ఉన్నాడు, మారు మనసు పొందిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఇచ్చేటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకున్నవాడుగా ఉన్నాడు. కనుక ఇంకా మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా మారు మనసు పొందాలి. పాపంలోనే ఉంటే, పాపంలోనే బ్రతుకుతూ ఉంటే ఏ క్షణాన మరణం వస్తుందో తెలియదు. ఆ యొక్క ధనవంతుడితో చెప్పాడు, వెలివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అన్నాడు. ఎవరి ప్రాణాన్నైనా ఆయన అడగవచ్చు. ఎవరిని అడిగినా వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే, కానీ అడ్డు చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఎంత గొప్ప ధనవంతుడైనా వెళ్ళిపోవాల్సిందే. మనం గమనిస్తున్నాం కదా, ఈ దినాలు ఎక్కువగా ఎనబడుతున్న పేర్లు మనం చూస్తున్నాం కదా, అదాని, అంబానీ, ఇంకెవరో గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు. కానీ ప్రభు పిలిస్తే ఎంత తోడైనా వెళ్ళిపోవాల్సింది కదా, మనం గమనిస్తాం. కాబట్టి ఈ లోకంలో ఉండగానే, ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు, కొద్ది దినాలే ఈ లోకంలో ఉండవలసిన వారుగా ఉన్నాం. ఈ లోకము శాశ్వతమైనది కాదు. అతను అనుకున్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు, అనేక సంవత్సరాలకి సరిపడా సమృద్ధిగా సమకూర్చబడింది అన్నాడు. కానీ ఆ రాత్రే ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఎంత నష్టం అని అంతా ఉంది. కానీ ప్రభు నీడ, రక్షణ లేదు. కాబట్టి జాగ్రత్త వహించాలి. పేదవారైనా పర్వాలేదు కదా. ఆ యొక్క లాజరును మనం చూస్తున్నాం. అతడు ఎంతో అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు, తినడానికి తిండి లేని వాడుగా ఉన్నాడు. అయినా ప్రభువుని నమ్ముకున్న కారణంగా అతడు పరలోకంలో గొప్ప నెమ్మది పొందుతూ ఉన్నాడు అని మనం గమనిస్తున్నాం. కాబట్టి మనము గమనించవలసిన వారుగా ఉన్నాం. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాటల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో యేసు వారు చెప్పిన మాటలు మనం చదువుకున్నాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం నుంచి తిరిగి నేను చదువుతాను, గమనించండి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలేదారు. భూమి మీద ధనం కూర్చుకుంటే ఉన్నటువంటి ప్రమాదం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 20వ వచనంలో పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటయైనను తుప్పైనను దాని తినివేయరు, దొంగలు కన్నం వేసి దొంగిలరు అంటారు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. ఇక్కడేమో మీ కొరకు ధనము కూర్చుకోవద్దు అన్నాడు, పరలోకమందేమో మీ కొరకు ధనము కూర్చుకోండి అంటున్నాడు. అంటే పరలోకంలో ఇతరుల కొరకు ధనం కూర్చుకోవాల్సిన అవసరం లేదు. భూమి మీద మన కొరకు ధనం కూర్చుకోకూడదు, ఇతరుల కొరకు ధనం కూర్చుకోవచ్చు.
ప్రభు మహా గొప్ప ధనవంతుడు కదా. ఆయన ధనవంతుడైంది మన నిమిత్తమై దరిద్రుడు అయ్యాడు. ఏమైంది ఆయన ధనమంతా? ఆయన ధనం ఏమైంది? ఆయన మన కొరకై అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. అయితే ఆయన మన కొరకై తను తాను అప్పగించుకున్న వాడుగా ఉన్నాడు. మనల్ని ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్న వాడుగా ఉన్నాడు. మనల్ని ఆయనతో కూడా వారసులుగా చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన తన కృపా మహదైశ్వర్యాన్ని రాబో యుగాల్లో కనపరచనై ఉన్నాడు అనేది మనం గమనిస్తున్నాం. ఆయన ధనవంతుడే, ఆయన ఇచ్చిందే ఇదంతా కదా. భూమి మీద ఉన్న ధనమంతా ఎవరిది? ఆయనదే. ఆయన ఇచ్చిందే. ఆయన ఇచ్చిన గాలే, ఆయన ఇచ్చిన నీరే, ఆయన ఇచ్చిందే సమస్తం. కానీ ఆయన అన్నాడు, మనిషి కుమారునికి భూమి మీద తలవాల్సినట్టుకైనా స్థలం లేదు. మరి ఎవరి దగ్గర ఉంది? ఇదంతా మన దగ్గరే ఉంది. ఈ భూమి మీద ఉన్న వారి దగ్గరే ఉంది. సర్వ సంపదలు ఆయనగా. కానీ ఆయన మన కొరకై ఇచ్చిన వాడుగా ఉన్నాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి అన్నాడు. ఎలాగూ పరలోకంలో ధనం కూర్చుకోగలుగుతాం? ఎలాగూ పరలోకంలో ధనం కూర్చుకోగలుగుతాం అనేది మనము ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. పరలోకంలో మీ కొరకు ధనము కూర్చుకోండి. పేతురు రాసిన మొదటి పత్రికలో వస్తున్నాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఇక్కడ మనం గమనించాలి. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైనా స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనను పరలోకమందు ప్రవేశించే గొప్ప ధనముగా మనం భాగ్యముగా మనం గమనిస్తున్నాం. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే మనల్ని ఆయన మనం రక్షించడం ద్వారా పరలోకంలో కూర్చుండబెట్టుటయే గొప్ప భాగ్యం కదా. మరి ఆ యొక్క లాజరు అబ్రహాము రొమ్మునకు కొనుకోబడిన వాడుగా ఉన్నాడు. ప్రభు చెంతకు చేర్చబడిన వాడుగా ఉన్నాడు. అతని గురించి రాస్తున్నాం. అయితే అతడు ఇక్కడ నెమ్మది పొందుతా ఉన్నాడు. నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించావు. అయితే వాడు అక్కడ బాధ అనుభవించాడని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు వాడు ఇక్కడ నెమ్మది పొందుతూ ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుకోబడ్డాడు, లేక ప్రభు చెంతకు చేర్చబడిన వాడుగా ఉన్నాడు. ఆయనతో ఉండుట అనేది పరలోకం అంటేనే అది గొప్ప భాగ్యం. పరలోకమందు మనం ధనము ఉండాలి అంటే మొదటిగా పరలోకంలో మనము ప్రవేశించాలి కదా. పరలోకంలో ప్రవేశించాలి. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఆయన చెప్తూ ఉన్నాడు, అక్షయమైనది నిర్మలమైనది వాడబారదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేషము కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. దేవుని నమ్ముకోవడం ద్వారా ప్రాముఖ్యంగా పరలోకమందు మనకి ధనము కలుగుతుంది అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచుమని ఆజ్ఞాపించుము అన్నాడు.
ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అన్నాడు. మన ధనము గర్విష్ఠులుగా చేసేదిగా ఉండకూడదు, గర్విష్ఠులుగా కాకూడదు. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. అంటే గర్వం ఎక్కడి నుంచి వస్తుందంటే, నేను ఇంత ధనవంతుడిని, నాకేం తక్కువ, నేనేం తక్కువ వాడిని, వాళ్ళందరికీ ఏముంది అనుకున్నాడంటే అయిపోయింది కదా. నాశనానికి ముందు గర్వం నడుచును అన్నాడు. కనుక ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక అన్నాడు. ధనం ఎంతసేపు ఉంటుందో మనకు తెలియదు. ఎంతోమంది గొప్ప ధనవంతులు ఏమీ లేని వాళ్ళు అయిపోయారు. మనం చూస్తాం మణిపూర్లో మరి ఒక ఆయన ఉన్నాడట, ఎన్నో భవంతులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, గొప్ప ఆస్తిపరుడు. అయితే అక్కడ గొడవలు అయినాయి. ఆ గొడవల్లో కాల్చివేశారు, రోడ్డు మీద కూర్చేశారు, తినడానికి కూడా లేకుండా అయిపోయింది. ఆ యొక్క వీళ్ళు ఉంటారు కదా, మరి గవర్నమెంట్ శిబిరాలు ఏర్పాటు చేసే దాంట్లో ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. కోటీశ్వరుడు, ఎంతో గొప్ప ధనవంతుడు, ఎంతో మంది భూకంపాల్లో వరదల్లో ఆస్తులు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూడగలం. ధనం అనేది స్థిరమైనది కాదు. దేవుడు అనిపిస్తే ఉంటుంది, లేకపోతే ఏ క్షణాన్ని పొందుతున్నాం తెలియదు. అయితే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అంతే నమ్మకముంచుమని, నమ్మిక ఇచ్చుడని ఆజ్ఞాపించుము. సుఖంగా బ్రతకాలా వద్దా అంటే సుఖంగా బ్రతకవచ్చు. సుఖంగా బ్రతకాలని దేవుడు అనుకరిస్తూ ఉన్నాడు. సుఖంగా బ్రతకడానికి ధారాళముగా ఆయన ఇస్తూ ఉన్నాడు. సుఖంగా బ్రతకడం అంటే గర్విష్ఠుడై తన ఇష్ట ప్రకారంగా సంతోషించడానికి కాదు అన్నాడు. అక్కడ చూడండి 18వ వచనంలో చూసినట్లయితే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొచ్చు అన్నాడు. వాస్తవమైన జీవము లేక వాస్తవమైన జీవితం, జీవం అంటే లైఫ్ కదా. వాస్తవమైన జీవితం ఏమిటది? పరలోకంలో ఉంది. వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకొని నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొచ్చు. రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలంట. ఎలాగా చెప్పాడు, మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవల్లని వారికి ఆజ్ఞాపించుము అంటూ ఉన్నాడు. రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలి. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుని నిమిత్తం రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలి. మేలు చేసేవారుగా ఉండాలి. సత్క్రియలు అను ధనము కలవారుగా ఉండాలి. ఔదార్యము కలవారుగా ఉండాలి. తమ ధనములో ఇతరులకు పాలించువారై ఉండాలి. దానికోసం దేవుడు ఇస్తున్నాడంట కదా. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అంతే నమ్మకం ఉంచాలి. అలా నమ్మకం ఉంచితే ఏం చేయాలి అంటే, మేలు చేసేవారుగా ఉండాలి, సత్క్రియలు అనే ధనం గలవారుగా ఉండాలి, ఔదార్యం గలవారుగా ఉండాలి, తమ ధనములో ఇతరులకు పాలించువారై ఉండాలి. అంటే మన ఎదుట అక్కర్లో ఉన్నటువంటి వారికి ఇచ్చేవారుగా ఉండాలి, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవారుగా ఉండాలి, వారి అవసరాలు తీర్చేవారుగా ఉండాలి. ఇది ప్రభు మనకి నేర్పేటువంటి సంగతిగా ఆయనను మనం గమనించినట్లయితే, ఆయన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిగినటువంటి వాడు. ఆయన ద్వారానే సమస్తము కలిగినాయి. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆ పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు పొందుతూ ఉన్నాడు. ఆయనకేం తక్కువ లేదు. మనుషులు ఎలాగున్నారు? మనుషులందరూ చచ్చిన స్థితిలో ఉన్నారు, దరిద్రులుగా ఉన్నారు, ఏమీ లేని వారుగా ఉన్నారు. మానవాళి యొక్క పరిస్థితి దేవుని దృష్టిలో చూసినట్లయితే
వారు ఆ నాశనకరమైన గుట్టులో జిగటగల దొంగ ఊపిలో ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు, వేదంలో ఉన్నారు, దిక్కు నరకానికి వెళ్ళిపోయేటువంటి దుస్థితిలో పడి ఉన్నారు. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తము దరిద్రుడై అయ్యను అనేటువంటి మాట. మన నిమిత్తమై ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది మన కోసమై. ఆయన దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు, తను తాను తగ్గించుకున్న వాడుగా ఉన్నాడు. ఆయన నాకు ఇంత స్థితి ఉంది, వీరేమిటి నాకు విరోధంగా ఉన్నటువంటి వాడు, నా విరోధులు, నా శత్రువులు వీళ్ళు, కానీ మనల్ని నాశనం చేయలేదు. కానీ మనం ప్రేమించి ఆయన మన కొరకై లోకానికే దిగి వచ్చిన వాడై మన కొరకై తన ప్రాణాన్ని అర్పించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని బిడ్డమైన మనము అలాగ జీవించాలి, గర్విష్ఠులు కాకూడదు అంటూ ఇక్కడ అంటూ ఉన్నాడు. రాబో కాలానికి మంచి పునాది వేసుకుంటూ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి. మేలు చేసేవారు, ఔదార్యం కలిగిన వారుగా, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే మోషే భక్తుల గురించి మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. మోషే భక్తుడి గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. ఫరో రాజు కుమార్తె యొక్క కుమారుడు. ఎంతో గొప్ప మరి ఆ యొక్క విద్యాభ్యాసం చేసినటువంటి వాడు. రాజకుమారుడుగా రాజగృహంలో ఉంటూ ఉన్నాడు. అయితే ఆయన గురించి రాయబడినటువంటి మాట మనం గమనిస్తాం. మోషే పెద్దవాడైనప్పుడు మరి ఆయన ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తు భోగం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలం పాప భోగము అనుభవించుకుంటుంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం వల్ల మంచిదని యోచించాడు, ఆలోచన చేశాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడో ఆలోచన చేసిన వాడుగా ఉన్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. తన సహోదరులతో శ్రమ అనుభవించక మేలు అనుకున్నాడు. అల్పకాలం పాప భోగం అనుభవించడం కంటే అతను ఉన్నతమైన స్థితిగతులు కలిగిన వాడు. కానీ దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు, కానీ ఈ భోగం నాకు అక్కర్లేదని అనుకున్నవాడుగా ఉన్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఈ మాట మనం గమనిస్తున్నట్టుగా మన ఆలోచన ఎలా ఉంది, మన జీవిత విధానం ఎలా ఉంది, మన జీవితంలో మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనము పరీక్ష చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. యాకోబు భక్తుడు అన్నాడు. యాకోబు భక్తుడు మనం మాట్లాడుతున్నాం. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చడి ఉపద్రవమును గుర్చి ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు కొట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయను. అంత్యదినముల యందు ధనము కూర్చుకుంటుంది. ఇదిగో మీ చేరు కోసిన పనివానికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టున్నది. మీ కోత వారి కేకలు సైనికులకు అధిపత్యకు ప్రభు యొక్క చెవుల్లో వచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వద దినమునందు మీ హృదయములను పోషించుకుంటుంది. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. ఇక్కడ
మరొక సంగతి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ధనవంతులారా మీ మీదకి వచ్చాడు, కోపాద్రవంకి వచ్చి ప్రలాపించి ఏడవండి అన్నాడు. ఎందుకంటే మీ ధనం చెడిపోయింది, వస్త్రాలు చిమ్మెట కొట్టినవైంది, మీ బంగారం వెండి పుట్టుపట్టింది అన్నాడు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్న 4వ వచనం అన్నాడు, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసంగా బిగబట్టిన కూలి మొరపెట్టుకోండి. అంటే పని చేయించుకొని పైసలు, కష్టజీవుడు కష్టపడితే ఆ కష్టపడిన వాడికి జీతము ఇవ్వాల్సింది పోయి మోసంతో దాన్ని బిగబట్టుకున్నారు, దౌర్జన్యంగా దాన్ని దాచుకున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు కూడా లోకంలో అనేకులు ఉన్నారు. అయితే దేవుని బిడ్డలో అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే ప్రమాదకరమైన సంగతి. కాబట్టి భూమి మీద ధనం కూర్చుకోవటం కాదు, భూమి మీద మన కోసం ధనం కూర్చుకోవటం కాదు. ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు, ధారాళంగా ఇచ్చేవాడుగా ఉన్నాడు, సుఖంగా బ్రతకడానికి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అని ఆయన ఇచ్చిన దాన్ని పట్టుకుని, ఆ ధనాన్ని పట్టుకుని, ఆ సుఖాన్ని పట్టుకొని దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ గర్విష్ఠులై స్వార్థంతో బ్రతికితే అది ప్రమాదాన్ని తీసుకొని వస్తుంది. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోవద్దు అన్నాడు. పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే మనం మరి మన ధనాన్ని సరిగా సద్వినియోగం చేసేవారుగా ఉండాలి. మన కొరకు, మన భోగాల కోసం ఉపయోగించేవారుగా, మన సుఖ సౌఖ్యాల కోసం ఉపయోగించేవారుగా కాకుండా ఇతరుల కొరకు ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. ప్రభు అలా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో భూమి మీద మరి 11వ వచనం చదువుతున్నాను. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసుకుని పరలోకమందు మీ కొరకు ధనము కూర్చోండి. అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండి నీడలు నీ దేహమంతా వెలుగుమై ఉండును. నీ కన్ను చెడులైతే నీ దేహమంతా చీకటమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఆ చీకటి ఎంతో గొప్పది అంటూ, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని ప్రేమించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. అనగా సిరికి దాసులుగా ఉండకూడదు. దేవునికే మనం దాసులుగా ఉండాలి, కానీ సిరికి దాసులుగా ఉండకూడదు. ఈ ధనం అనేది మరి మంచి సర్వెంట్ అంట. ధనం అనేది మంచి సర్వెంట్, కానీ చెడ్డ యజమాని. ధనం అనేది చెడ్డ యజమాని, మంచి దాసుడు చెడ్డ యజమాని. ఈ ధనాన్ని మనం యజమానుని చేసుకుంటే మన పని అయిపోయింది. కానీ ధనాన్ని దాసుడుగా ఉంచుకున్నంత వరకు ఆ ధనం వల్ల ప్రయోజనం. అందుకే అన్నాడు, దేవునికి దాసులుగా ఉండండి కానీ సిరికి దాసులు కావద్దు అన్నాడు. సిరిని దాసు, మరి సిరికి దాసులు కాకుండా సిరిని మనకి దాసులుగా ఉపయోగించాలి. అంటే దేవుని పద్ధతిలో ధనాన్ని ఉపయోగించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే అనేక సంగతులు చెప్పాడు. చూడండి 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించుడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనం వెదకాల్సింది ధనాన్ని కాదు, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు మనకు కావాల్సినవన్నీ ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు.
ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెతకాలి. అనగా ఆయన కార్యాలు నెరవేర్చబడాలి, మన జీవితంలో ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడాలి. అలాగే మన చుట్టూ ఉన్న వారి పక్షంగా ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడాలి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. ఆయన నీతి మనకు తెలుసు, ఆయన నీతి మనం గమనించినట్లయితే ఆ అపాత్రులమైనటువంటి మనల్ని మరి పాత్రులుగా చేయటానికి, అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా చేయబట్టాలి మన ప్రభు తను తాను అప్పగించుకున్నాడు. ప్రభు మనం చూస్తాం 4వ అధ్యాయం ఆఖరి వచ్చిన మనం గమనించినట్లయితే ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టుకై లేపబడిను. బ్రహ్మపత్రులు 3వ అధ్యాయం వచ్చిన చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనిపించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. కాబట్టి ఆయన ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనము ఈ భూమి మీద ధనాన్ని మన కొరకు కూర్చుకునే వారుగా ఉండకూడదు అంటూ ఒక మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయము ఉండును అంటూ ఉన్నాడు. నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడనే నీ హృదయం ఉంటుంది అన్నాడు. అయితే మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన వాటినే వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కృపాసం ఉన్నాడు. పైన వాటిని వెదకాలంటే పైన ధనం సంపాదించుకోవాలి, పరలోకంలో ధనము కూర్చుకోవాలి. పరలోకంలో ధనము లేకపోతే, కూర్చుకోకపోతే మన హృదయం ఎక్కడ ఉంటుందంటే భూమి మీద కూర్చుకుంటే భూమి మీదే ఉంటుంది. మన హృదయం భూమి మీదే ఆలోచన చేస్తాం. ఆ వ్యక్తి అలాగే చేశాడు, ఆ ధనవంతుడు. పరలోకం మీద దృష్టి లేదు, పరలోకంలో ధనం లేదు. ఉన్న ధనవంతుడు ఇక్కడే ఉంది, నా ప్రాణమా తిను తాగు సంగతి చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇది ఎంతో ప్రమాదకరమైన సంగతి అని మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డమైన మనము బహు జాగ్రత్త కలిగి ఉండవలసిన వారు ఉన్నాం. మనము మన కొరకు భూమి మీద ధనాన్ని సమకూర్చుకునేవారుగా కాకుండా, దేవుడు మనకి అనగా ధనాన్ని సంపాదించే మనసు కాదు మనకు ఉండవలసింది. మన మనసు ఎలా ఉండాలంటే ఆయన రాజ్యాన్ని నీతిని వెదికేవారుగా ఉండాలి. ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ఉండగా ఆయన ధనం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అబ్రహాముకు ధనం ఇచ్చాడు, కానీ సొదొమ గొమొర్రాలో ఆ యొక్క ప్రాంతంలో మరి యుద్ధం చేసి వచ్చినప్పుడు ఆ సొదొమ రాజు అన్నాడు, ఇదిగో మరి ధనాన్ని మాత్రం నువ్వు తీసేసుకో, మనుషులు మాత్రం నాకు అంటే ఆయన అన్నాడు, ఒక్క నువ్వు కూడా నాకు అక్కరలేదు అన్నాడు. దేవుడిచ్చేవాడుగా ఉన్నాడు, నీవిచ్చేది నాకు అక్కర్లేదు అన్నాడు. అతను బహుధనవంతుడే కానీ ధనం మీద దృష్టి పెట్టినవాడు కాదు, ధనాన్ని బట్టి గర్వించిన వాడు కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉన్నాడు. ఈ లోకం అశాశ్వతమని గ్రహించిన వాడుగా ఉన్నాడు. మరి ఈ భూమి మీద నేను యాత్రికులను ప్రయాణికులను అని అనుకున్నాడు, కానీ ఈ భూమి మీద ఉన్నదాన్ని బట్టి అతను గర్వించిన వాడు ఎంత మాత్రం కూడా కాదు. అతడు అందరి క్షేమాన్ని కోరిన వాడుగా ఉన్నాడు, అందరూ బాగుండాలని కోరిన వాడుగా ఉన్నాడు. వారు నశించిపోతూ ఉన్నారు. సొదొమ గొమొర్రా ప్రజలంటే వారి కోసం ప్రార్థన చేశాడు. అయ్యా మనకు తెలుసు ఆయన చేసిన ప్రార్థన, వారందరినీ కాపాడు. ఒకవేళ 50 మంది ఉంటారేమో, 50 మంది నిమిత్తం అందరినీ కాపాడు అన్నాడు, కానీ వారు నశించుకోవాలని ఆయన కోరుకున్నవాడు. మన ప్రభు మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలవాలై ఉండాలని ఇష్టపడ్డాడు, కానీ మనం నశించుకోవాలని ఆయన కోరుకోలేదు. తన ప్రాణాన్నే దారితీశాడు. ప్రభు యొక్క మనసును మనం చూస్తాం. అందుకే కోసం పౌలు గారు ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం అన్నాడు, క్రీస్తు యేసునందు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు. ఆయన మనసు కలిగి లోకంలో బ్రతుకుదాం. ధనం మీద మనం దృష్టి పెట్టద్దు, నమ్మకం ఉంచొద్దు. ధనం అస్థిరమైంది. కాబట్టి మనం ఆయన రాజ్యాన్ని నీతిని వెతికేవారుగా ఉండాలి. పరలోకంలో ధనం కూర్చుకోవాలి, పరలోకంలో ధనం కూర్చుకోవాలి, దానికోసం ప్రయాసపడాలి. అలా చేసి దీవించుకోవడం దేవుడు ఈ మాటలు మనందరికీ
కొరకు దీవించుకుందాక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఇలా తీసుకుందాం. గోవిందరావు నుంచి ప్రార్థన చేసి ప్రార్థన